ఊటీ నుండి 250 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మరొక హిల్ స్టేషన్కి ఇవాళ మా ప్రయాణం మొదలైంది. మరొక అందమైన పచ్చటి ప్రాంతం. ఎటు చూసిన డీప్ గ్రీన్ వ్యాలీస్, పైన్ ఫారెస్ట్స్, లేక్, గ్రాసీ హిల్స్, వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. సో అక్కడికి రీచ్ అవ్వడానికి ఫస్ట్ ఊటీ ఘాట్ రోడ్ దిగాలి అండ్ మళ్ళీ ఆ హిల్ స్టేషన్ ఘాట్ రోడ్ ఎక్కాలి. మరి అది ఏ హిల్ స్టేషనో తెలుసా? ద ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్, కొడైకెనాల్. ఊటీ నుండి కొడైకెనాల్ వెళ్ళడానికి బెస్ట్ రూట్ మెట్టుపలాయం వయా కూనూర్ రోడ్. ఊటీ ఘాట్ రోడ్ కంటే కొడైకెనాల్ ఘాట్ రోడ్ చాలా స్కేరీగా అనిపించింది. ఈ ఘాట్ రోడ్లో కూడా చాలా హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి అండ్ ఘాట్ ఎక్కేటప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ వ్యాలీ వ్యూస్ కనిపిస్తుంటాయి. మబ్బులు కూడా మనతో పాటే ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సిక్స్ అవర్స్ లాంగ్ జర్నీ తర్వాత కొడైకెనాల్ చేరుకున్నాం. ఇవాళ మా ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి మోయర్ పాయింట్. ఇది ఒక వ్యూ పాయింట్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పైన్ ఫారెస్ట్. ఈ ఒక్క స్పాట్ అనే కాదు, కొడైకెనాల్లో ఎటు చూసినా అంతా పైన్ ట్రీసే కనిపిస్తుంటాయి. నెక్స్ట్ మేము గునా కేవ్స్కి వచ్చేసాము. కొన్ని ఇయర్స్ ముందు వరకు దీన్ని డెవిల్స్ కిచెన్ అని పిలిచేవాళ్ళు. యాక్చువల్గా పాండవులు ఈ కేవ్లో కుకింగ్ చేసుకునే వాళ్ళట అరణ్యవాసం టైంలో. సో అలా కిచెన్ అని పేరు వచ్చింది అంటారు. బట్ దీనికి ఎగ్జాక్ట్ ప్రూఫ్ అనేది లేదు. కమల్ హాసన్ గునా మూవీ షూటింగ్ ఇక్కడే అయ్యింది. అప్పటి నుంచి దీనికి గునా కేవ్స్ అని పేరు వచ్చింది. ఈ కేవ్స్లో కొంచెం వరకే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏరియా అంతా రెస్ట్రిక్ట్ చేసేశారు. అండ్ నెక్స్ట్ మేము పిల్లర్ రాక్ వ్యూ పాయింట్కి వచ్చేసాం.
ఇక్కడ మనకి 2 జైంట్ గ్రనైట్ రాక్స్ కనిపిస్తాయి, పిల్లర్స్ లాగా ఉంటాయి. సో దానికి పిల్లర్ రాక్ వ్యూ పాయింట్ అని పేరు పెట్టారు. మా ఫైనల్ వ్యూ పాయింట్ వచ్చేసి కోకర్స్ వాక్. అన్నింటికంటే మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఇదే. ఈ వ్యూ పాయింట్లో ఒక సైడ్ అంతా డీప్ సీనింగ్ బ్యూటీ వ్యాలీ వ్యూ పాయింట్ ఉంటుంది అండ్ దానికి ఆనుకొని ఒక వాక్ వే ఉంటుంది. ఆ పాత్లో వాక్ చేసుకుంటూ మనం ఈ వ్యూని చూడొచ్చు. వెదర్ క్లియర్గా ఉంటే అంటే క్లౌడ్స్ ఎక్కువగా లేకపోతే ఇక్కడ నుంచి మనకి మదురై సిటీ కూడా కనిపిస్తుంది. ఫైనల్గా మేము 6:30 వరకు హోటల్కి రీచ్ అయిపోయాం. ఇదంతా హోటల్ అవుట్ సైడ్ వ్యూ. జనరల్గా కొడైకెనాల్లో అన్ని టూరిస్ట్ ప్లేసెస్ 5:30 లేదా 6 PM వరకు క్లోజ్ అయిపోతాయి. కోకర్స్ వాక్ మాత్రం 7 PM వరకు ఓపెన్ ఉంటుంది. అందుకే ఈ డే ట్రిప్లో మేము హోటల్కి తొందరగా చేరుకున్నాం. రండి ఇప్పుడు హోటల్ రూమ్ చూద్దాం. హోటల్ నేమ్ వచ్చేసి వెస్టర్న్ వ్యాలీ హోమ్ స్టే. హోటల్ సరౌండింగ్స్, రూమ్ అంతా చాలా బాగున్నాయి ఎక్సెప్ట్ స్టాఫ్ సర్వింగ్. అంటే యాక్చువల్గా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఒక్కొక్క విజిటర్ని ఒక్కొక్కలాగా ట్రీట్ చేయడం, అలాంటివి కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి తప్ప మిగతా అదంతా చాలా బాగుంది. సో మా డే 3 అయితే ఇలా ఎండ్ అయింది. ఎప్పటిలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.